అందరికీ నమస్కారం. రచ్చబండకి స్వాగతం. ఈరోజు ప్రస్తుతం రాష్ట్రంలో గత 2 రోజులుగా అందరూ చర్చించుకునేది లోకల్ బాడీ ఎలక్షన్ల అంశం. రాజ్యాంగ వ్యవస్థపై ఏ రకంగా దాడి జరుగుతుంది, మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అధికారుల్ని సమీక్ష కోసం పిలిస్తే ఎగ్గొట్టారు. మళ్ళీ రెండోసారి కూడా అంటే కనీసం సమీక్ష చేద్దాం రండి, సమస్యలుంటే చెప్పండి అంటే కూడా మేము డిసైడ్ అయిపోయాం ఎలక్షన్ పెట్టకూడదని, మీరు ఉన్నంత వరకు ఎలక్షన్ పెట్టకూడదని మేము డిసైడ్ అయిపోయాం అనేదే కారణంగా కనపడతాం తప్ప అక్కడ కరోనా కారణం కాదనేది ఏమాత్రం కనీస అవగాహన ఉన్న ఆంధ్ర ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలాగా వీళ్ళ అంటే మా వాళ్ళ బిహేవియర్ ఉంది. చెప్పాలి అంటే మరి మా ప్రభుత్వ దృష్టిలో నిమ్మగడ్డ గారు పెద్ద సగ్గట్టుగా మారినట్టుగా ఫీల్ అవుతున్నారు. నిజంగా మరి ఇది అలా భావించడం చాలా దురదృష్టం. మరి పలికేటివాడు రామదాసు, పలికించేటివాడు రామభద్రుడు అని రామదాస్ గారు చెప్పినట్టు కొడాలి నాని అనబడే వెంకటేశ్వరరావు గారు ఆయన కేవలం పలికినవాడే భక్త రామదాసులాగా, ఆ పలికించిన దేవుడు అన్నది ఎవరన్నదే అందరికీ తెలిసిందే. అనవసరంగా అన్యాయంగా కొడాలి వెంకటేశ్వరరావు గారిని మనం ఆడిపోసుకుంటున్నాం. మరి ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్గా మాత్రమే మనం చూడాలి తప్ప తెర వెనుక నడిపిస్తున్నది ఎవరనేది కూడా మరి రమేష్ కుమార్ గారు ఈరోజు పేపర్లో చూసా, ఆయన కొడాలి వెంకటేశ్వరరావు గారిని వారి మీద కంప్లైంట్ ఇచ్చారని చెప్పి కూడా చూసాం. మరి ఆ కంప్లైంట్ హత్యకు వాడిన కత్తిదే కాదు తప్పు, కత్తిది కానే కాదు తప్పు, హత్య చేసిన వాళ్ళదే మెయిన్ తప్పు. ఆయన ప్రేరేపించింది ఎవరో కూడా కనుక్కుంటే బాగుంటుంది. ఎందుకు ఆయన ఎలా మాట్లాడుతున్నారు? నో డౌట్ కొడాలి వెంకటేశ్వరరావు గారికి గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, హయ్యెస్ట్ వ్యూవర్షిప్ ఉంది. మొన్న అక్షరాస్యతలో కూడా మనం ఆంధ్ర రాష్ట్రం చాలా కొంచెం వెనకబడే ఉందని చెప్పి చూసాం. మరి కొంతమంది అక్షరాస్యులకు కూడా వారి మాట్లాడే విధానం బహుశా నచ్చుతుంది కాబోలు, నిరక్షరాస్యులకి చాలా ఎక్కువగా నచ్చుతుంది. కాబట్టి ఆయనకి ఎక్కువ రేటింగ్ ఉంటుంది నిమిషాల్లోనే. ఎందుకంటే మా పార్టీలో మరి కొడాలి వెంకటేశ్వరరావు గారికి ఉన్నంత ఇది లైక్స్ కాదు, లైక్స్ పెద్దగా ఉండవు, కానీ వ్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి లక్షల్లో నిమిషాల్లోనే మరి కొన్ని వేలు దాటి గంటల్లోనే లక్షలకు వెళ్ళే వ్యూస్ కొడాలి వెంకటేశ్వరరావు గారికి ఉంటాయి. కాబట్టి ఆయన్ని ఒక ఆయుధంగా మరి రమేష్ కుమార్ గారి మీద ప్రయోగించారేమో అన్న అనుమానం అయితే మరి నాకే కాదు, చాలామంది నాతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక సిస్టమేటిక్గా రకరకాల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ రకంగా ఈ వ్యవస్థల మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద ఈ రకంగా దాడి చేస్తే నో డౌట్ అతి త్వరలో రాజ్యాంగ సంక్షోభానికి ఇది దారి తీసి డెఫినెట్గా, ఎందుకంటే ఎప్పుడో ఫిబ్రవరిలో ఆయన ఎన్నికలు పెడదాం, ఒకసారి మాట్లాడుకుందాం, అది కూడా పంచాయతీ ఎన్నికలు పెడదాం, గుర్తు లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికలు పెడదాం. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్లో ఏ ఊరికి ఆ ఊరిలోనే జరుగుతాయి, ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆ ఉదయం మొదలైతే సామాజిక దూరం పాటిస్తూ చాలా చక్కగా ఎన్నికలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. మరి ఈ ఎవరైతే మరి ఇప్పుడు మా ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు, ఆ టీచర్లు కానీ ఈ ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ మరి ఇలాగా ఈ కరోనా సమయంలో చేయలేరు అని చెప్పి అంటున్నారు. మరి ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు, ఇదే టీచర్లని మరి మీరు మద్యం షాపుల దగ్గర నియమించినప్పుడు ఏమైంది? ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయం పెంచి కిలోమీటర్లు లైన్లో ఉన్నప్పుడు
ఇదే టీచర్లని మద్యం అమ్మటానికి వాడారే, మరి మద్యం అమ్మటానికి అంత కరోనా సమయంలో లేని అభ్యంతరం, కరోనా గురించి అవేర్నెస్ లేని సమయంలో ఉన్న అభ్యంతరం, రేపో మాపో వ్యాక్సిన్ కూడా ఆ కోవాక్సిన్ ఇంకేదో వేరే 1-2 వ్యాక్సిన్లు ఫైజర్ వ్యాక్సిన్ కానీ జనవరిలోనే అందుబాటుకు వస్తుంది అంటున్నారు. సరే, ఒకవేళ అనుకోని అవాంతరం ఏదన్నా వస్తే అప్పుడు చూసుకోవచ్చు. కానీ అసలు ఫిబ్రవరిలో చర్చిద్దాం రమ్మంటే ఇలాగా మీటింగ్కి కూడా రానని చెప్పి ఈ అధికారులు ఎలక్షన్ కమిషనర్ని మరి ఎవరు అండ చూసుకుని ఇలా చేస్తే మరి భవిష్యత్తులో వాళ్ళే చాలా 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 ఇబ్బందులకి గురయ్యే ప్రమాదం ఉంది. గతంలో కూడా మనం చూసాం. తానా అంటే తందానా అంటే మరి కొంతమంది అధికారులు కూడా చేయని తప్పుకి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. సో కాబట్టి మీరు కూడా రాజ్యాంగానికి గౌరవం ఇవ్వాలి అధికారులారా. కేవలం ఏదో ఇప్పుడు ఒక పెద్దలు ఉన్నారు, వారి మన్ననలు పొందాలి అని చెప్పి మీరు ఈ రకంగా అడుగులకు మడుగులు ఒత్తితే మరి భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారు. రాజ్యాంగాన్ని గౌరవించండి. అదర్వైజ్ వెరీ సూన్ పీపుల్ ఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ టు ఇన్వోక్ ఆర్టికల్ 356 టెంపరరీ ఫర్ సమ్ టైమ్ అండ్ కండక్ట్ ది ఎలక్షన్స్. ఎందుకంటే మాట్లాడితే మనం గాంధీ అంటాం, ఆ గాంధీయే మళ్ళీ పుట్టాడని చెప్పి చల్లా రామకృష్ణారెడ్డి గారు కూడా అన్నారు. మరి పల్లె ప్రగతి గురించి, గ్రామ స్వరాజ్యం గురించి మరి మాట్లాడిన గాంధీ గారు ఆయన విధానాలను ఫాలో అవుతూ ఈ మళ్ళీ పుట్టిన గాంధీ ఎందుకని ఈ ఎన్నికలకి చూసి భయపడుతున్నారు? కనకరాజు గారు ఉంటే కానీ, ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి వచ్చిన కనకరాజు గారు వస్తే కానీ ఇక్కడ ఎన్నికలు సజావుగా జరగమని మీరు ఎందుకు భావిస్తున్నారు? దయచేసి ఎన్నికలు ఇంకా దీన్ని రాజ్యాంగ సంక్షోభానికి దారి తీయకుండా, మరి నిన్న ఎవరో అంటున్నారు మళ్ళీ అసెంబ్లీ సమావేశం పెట్టి, ఇంకా గతంలో ఒకసారి ఫెయిల్ అయ్యారు రమేష్ కుమార్ గారిని తీసేయటంలో, ఇప్పుడు మళ్ళీ కూడా ఆయన్ని తీసేయడానికి కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి అన్నారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ మళ్ళీ కూడా దారుణమైన పరాభవం జరుగుతుంది. ఈ పరాభవం ప్రభుత్వానికి ఒకటే కాదు, ఈ ప్రభుత్వానికి ఓట్లేసిన ప్రజలకు కూడా ఈ పరాభవం ఉంటుంది. కాబట్టి దయచేసి సంయమనం కాస్త పెంచుకోండి. ఎన్నికలు పంచాయతీల వరకు ఎన్నికలు సజావుగా జరిపించండి. ఎప్పుడు జరిపించినా కూడా రూలింగ్ పార్టీకే అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ ఎలాగో గుర్తులు లేవు, వేరే వాళ్ళు నెగ్గినా కూడా ఆటోమేటిక్గా ప్రభుత్వం ఖచ్చితంగా ఇంకొక 3 సంవత్సరాల కొన్ని మాసాలు ఉంటుంది. కాబట్టి తర్వాత ఏమైనా ఉండొచ్చు, అది వేరే విషయం ఉంటుంది. కాబట్టి అందరూ ఇట్టే ఉంటారు. సో కాబట్టి పంతానికి పోయి ఈ వ్యక్తి ఉండగా మేము ఎన్నికలే పెట్టమని చెప్పి పంతానికి పోయి దాన్ని కరోనా సాగ్గా చూపెట్టి ఈలోపు కొందరు దుందుడుకు స్వభావంతో ఇతనుంటే మేము ఎలక్షన్లో పెట్టమని ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చి మన అంతరంగాన్ని చాలా నిస్సిగ్గుగా బహిర్గతం చేసి మళ్ళీ లేనిపోని, సరే మీరంటే సైలెంట్గా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, మీరేం మాట్లాడేస్తున్నారు. బట్ ఇది అందరికీ అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడితో ఈ ఎలక్షన్ అంశానికి ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారితో ఈ రాద్ధాంతానికి స్వస్తి చెప్పి, ఎందుకంటే రేపు మాపు డెఫినెట్గా క్రిమినల్ కేసెస్ కూడా ఫైల్ అవుతాయి. ఆ రకంగా సునకంతో పోల్చి ఇలాగా మాట్లాడటం అనేది చాలా తప్పు. బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్ళ చేత వాళ్ళు మాట్లాడటమో తప్పు, మీరు మాట్లాడించడం తప్పు. మరి మీరు మాట్లాడమన్నా సరే మీరు మాట్లాడటం కూడా తప్పే. మరి ఎందుకని తప్పుగా ఫీల్ అవ్వట్లేదో నిజంగా రాష్ట్ర ప్రజలు ఈ భాషకి, మీరు మాట్లాడించే ఈ భాషకి సిగ్గుతో తలదించుకునే పరిస్థితిలో ఉన్నారు. మరి ఈ ప్రజల్ని ఏమంటారు దీన్ని, ఈ ఫీలింగ్ నుంచి, ఈ గిల్టీ ఫీలింగ్ నుంచి దయచేసి బయటపడేయండి. మన ప్రభుత్వానికి ఓటేసినందుకు తలెత్తుకునేలా చేయండి తప్ప ఇటువంటి మాటలు ఇంత సంస్కారవంతంగా మాట్లాడి మాటలని వినవలసి వస్తుందని చెప్పి ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందులో చాలా న్యూట్రల్ ఓటు మనం దెబ్బతినే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ విషయంలో సంయమనం పాటించమని మరలా మీకు విన్నపం చేసుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు. ఇక ముఖ్యమైన అంశం మనకే
ఈరోజు సరే అమరావతిని ఇబ్బంది పెట్టారు. మరి అమరావతి అనేది మరి కామధేను లాంటిది ఈ రాష్ట్రానికి. అటువంటి అమరావతిని మరి చాలా ఇబ్బందుల్లో పెట్టారు. సరే మ్యాటర్ సబ్జుడిస్, చూద్దాం, డెఫినెట్గా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అందరికీ ఉంది. సో ఆ కామధేనులానే విరాజిల్లుతుంది. ఇక ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి అక్షయ పాత్ర లాంటి ప్రాజెక్ట్ వచ్చి పోలవరం. అది నిజంగా ఒక వరప్రదాయని లాంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుని గతంలో మనం అలవాటు ప్రకారం అవాకులు చవాకులు పేలి 20,000 కోట్లే సరిపోతుంది కదా, ఇంకో 30,000 కోట్లు వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు అని మరి చాలా రకాలుగా మనం మాట్లాడాం. అక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బట్ 2013 చట్టం వచ్చిన తర్వాత, అంటే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ పాయింట్స్ లేవు. అప్పుడు వ్యయం కూడా తక్కువ. బట్ తర్వాత కొన్ని అసైన్ ల్యాండ్స్ కూడా కాంపెన్సేషన్ పే చేయాలి, గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ అయినప్పటికీ కూడా కాంపెన్సేషన్ పే చేయాలని చెప్పి మరి 2013 అది అందరికీ తెలిసిన చట్టమే. ఆ చట్టంలో ఉన్న రూల్స్ని అనుసరించాలంటే కొంత అమౌంట్ పెరిగింది. దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎల్లప్పుడూ ప్రతిపక్షంలోనే ఉంటామన్న భావన ఏంటో మనం చాలా కామెంట్లు చేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి కొంత ఊతం ఇచ్చినట్టు అయింది. ఇట్ ఈస్ రాంగ్. ఓకే, అక్కడెక్కడన్నా అవినీతి జరిగింది, నిజంగా భూమి లేనోడికి డబ్బు ఇచ్చారు, మన ప్రభుత్వం ఉంది కదా పట్టుకుందాం. ఎందుకు ఇలా ఉన్నారు కదా మీరు? మన ప్రభుత్వమే ఉంది. ఓకే, గత ప్రభుత్వం ఎవరికో భూమి లేని భూమిని చూపెట్టి లేకపోతే ఇంకేదో చేసి ఇచ్చారు, పట్టుకుని డబ్బులు ఏమైనా కలెక్ట్ చేయవా? ఏంటి ప్రాబ్లము? దీన్ని బట్టి అర్థమవుతుంది కదా అక్కడేమీ లేదని. ఎందుకు ఇలా? సో ఆ రకంగా నోటికి వచ్చినట్టు మనం మాట్లాడి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అక్కడ కూడా పాపం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. మనకు రావాల్సిన జిఎస్టీ నిధులు కూడా సమయానికి ఇవ్వాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో కాబట్టి న్యాచురల్లీ దే మైట్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్. బట్ ఇప్పుడు మనం చేయవలసింది గత దయచేసి ఈ పోలవరం అనేది అటు మీరేదైతే కలలు కంటున్న విశాఖ అది జరగదు, అక్కడ క్యాపిటల్ రాదు. క్యాపిటల్ రాకపోయినా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. మీరు అక్కడి నుంచి వచ్చేస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అక్కడికి నీటి అవసరాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి తాగునీటి అవసరాలకు కానీ పారిశ్రామిక అవసరాలకు కానీ అక్కడ కనీసం ఒక 18 టీఎంసీ వాటరు ఈ పోలవరం ప్రాజెక్టులో మనం డిజైన్ చేసుకున్న పోలవరం ప్రాజెక్టులో, అంటే ఏదైతే 41.15 మీటర్స్ నుంచి ఆ పైన 46.7 మీటర్స్ వరకు 45.7 వరకు మనకు ఉందో అక్కడ మనకి 75 టీఎంసీల నీరు ఈ లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్ ద్వారా, అంటే కెనాల్ డిజైన్ వచ్చి సుమారు 17,500 క్యూసెక్స్. టీఎంసీ వేరు, క్యూసెక్స్ వేరు, చాలామందికి తెలియదు అది. సో 17,500 క్యూసెక్స్ మనం ఫుల్ లెవెల్లో ఉన్నప్పుడు ఆ కెనాల్ తీసుకుంటుంది. ఆ కెనాల్ పీక్లో ఉన్నప్పుడు, ఆ వాటర్ లెవెల్ పీక్లో ఉన్నప్పుడు మనం ఈ కెనాల్స్ ద్వారా విశాఖపట్నం ఆ పైన కూడా చెరువుల్ని నిర్మించి ఆ చెరువుల్లో స్టోర్ చేసుకుని ఆ ఏరియానంతా కూడా స్కేర్సిటీ లేకుండా చేయొచ్చు. అలాగే మనకి ఈ పైనుంచి వచ్చే శ్రీశైలం వాటర్ని రాయలసీమకు తరలించి ఈ కృష్ణా డెల్టాకు కావాల్సిన వాటర్ని కూడా ఇక్కడి నుంచి కొన్ని టీఎంసీలు మనం తరలించుకొని అన్ని ప్రాంతాలకి కూడా ఇప్పుడు రాయలసీమకి పోలవరం ఎక్కడ ఉంది, మా గోదావరి జిల్లా వాళ్ళకి అనుకుంటారు మీరు. అది రాయలసీమకు కూడా ఎంతో అవసరమైన ప్రాజెక్టు. మరి ఈ అక్షయ పాత్రలాగా వాడుకుంటామా, దాన్ని క్షయ పాత్ర చేస్తామా అనేది ముఖ్యమంత్రి గారు మీ చేతుల్లో ఉంది. ఇంత గొడవ జరిగినా కూడా మీరు ఒకసారి అసలు అక్కడ ఏంటి, పోలవరంలో ఏం జరుగుతుంది అని ఈ మధ్యకాలంలో మీరు అక్కడికి వెళ్ళిన పాపాన పోలేదు. ఏముంది, మనకు హెలికాప్టరేషన్ అక్కడికి వెళ్ళొచ్చు. మీకు హెలికాప్టర్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది, విమానం అందుబాటులో ఉంటుంది, రాజమండ్రి వెళ్ళైనా సరే వెళ్ళొచ్చు. మరి ఎందుకనో మరి ఎక్కువగా గృహానికి పరిమితం అవుతున్నారు.
మరి ఇటువంటి జీవనాడైన పోలవరం అక్షయపాత్ర లాంటి పోలవరాన్ని మీద కూడా కొంచెం మీరు కాస్త శ్రద్ధ ఎక్కువ చూపెట్టి ఆ ప్రాజెక్ట్ త్వరగా అయ్యేలాగా, అలాగే రేపు మరి అట్ ది ఎర్లియస్ట్ మరి ప్రధానమంత్రి గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని మీరు కూడా కలిసి, బుగ్గన గారు కష్టపడుతున్నారు కానీ ఆయన స్టామినా సరిపోదు, మీ స్టామినా చాలా అవసరం. ఎలాగా మీరు కన్విన్స్ చేసి గత ఏదో అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడామయ్యా, తప్పైపోయింది, మాకు కనీసం ఇదిగో 47,000 ఏదో ఒప్పుకున్నారని చెప్పి పేపర్లో వచ్చింది, మరి అంతవరకు నిజం, సరే ఏదో ఒకటి ముందు ఆ 47,000కి ఆ కన్విన్స్ చేసుకుని దాన్ని ఒప్పించి దీన్ని మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తే వాటర్ రాదు కదా, మంత్రి గారు ఇచ్చారు ఈ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా పరుగులు ఎత్తిస్తాము, వాటరు అడుగు మీటర్ కూడా తగ్గదని చెప్పారు. ఫైన్, బట్ ఎలాగవుతుంది ప్రాజెక్టు? అసలు మీకు ఫైనాన్షియల్గా డబ్బులు ఎంత ఇస్తారో క్లారిటీ లేదు, మీరు పెడతానికి బడ్జెట్లో ప్రొవిజన్ లేదు, అప్పు ఎంత తీసుకురాగలరో ఆల్రెడీ బ్రిమ్లో ఉంది, అప్పు తేగలరో లేదో తెలీదు. మరి ఈ పరిస్థితుల్లో దీని మీద క్లారిటీ లేకుండా ఓ పక్క మీరేమో 22లో ఇస్తూ ఉంటారు, ఈయనేమో 21 డిసెంబర్లోనే ఇస్తూ ఉంటారు. బట్ తేల్చుకోవాల్సింది ఇప్పుడు మనం కేంద్రాన్ని ఒప్పించి మీ స్థాయి సరిపోతుందనే అనుకుంటున్నాం. ఎందుకంటే మరి 28 మంది ఎంపీలు ఉన్నారు మన పార్టీకి, సరే ఇక్కడ 151 ఇంకా వాళ్ళు వచ్చి రాని ఎమ్మెల్యేలు ఇంకొక 6-7 ఉన్నారు, అంటే సుమారు 160 మంది ఎమ్మెల్యేలు మీకు ఉన్నారు, బీభత్సమైన బలం ఉంది. సో కాబట్టి ఫస్ట్ ఫోకస్ ఆన్ గెటింగ్ ది ఫండ్స్ ఫర్ పోలవరం అండ్ ఫోకస్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ పోలవరం. ఇది మానేసి విగ్రహం పెడతాను, విగ్రహం విషయం మంచిదే, రాజశేఖర రెడ్డి గారు ఈజ్ ఎ టాల్ లీడర్, ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, బట్ విగ్రహం విషయంలో ముఖ్యమంత్రి గారు కాస్త నిగ్రహం వహించకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఎందుకు ఇంత అలా చెప్తున్నానంటే ఈ కన్ఫ్యూజన్లో ప్రజలుంటే ఈ విగ్రహాలు గోలేంట్రా బాబు అంటున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారిని అత్యంత ప్రేమతో అభిమానించే వాళ్ళు కూడా అరే అసలు ముందు ఈ పోలవరం సంగతి తేల్చండి రా బాబు, అది ఏమవుతుందో లేదో. ఓ పక్క రైతుల ఆందోళనలో, ఓ పక్క రైతు సంఘాలు, వడ్డే సోమనాథేశ్వరరావు ఇంకెంతోమంది పెద్దలు ఆ విజయవాడలో ఈ ఎత్తు తగ్గిపోతుందన్న భయంతో ఉన్నారు. నిజంగా కూడా దాని మీద పూర్తి క్లారిటీ ఇవ్వట్లేదు. సరే, నో డౌట్ ఓవర్ ఏ పీరియడే ఫిల్ చేయాలి. ఒక 3 సీజన్లు అవసరం. 3 సీజన్లో ఫస్ట్ సీజన్కి అంటే 2 సంవత్సరాల టైమే పడుతుంది. రేపు స్టార్ట్ అయ్యే సీజన్కి 41.15కి ఫిల్ చేసి, ఎందుకంటే ప్రాజెక్ట్ లెవెల్ మొత్తం ఒకేసారి ఫిల్ చేయకూడదు రూల్స్ ప్రకారం కూడా. బట్ 41.5కి సరిపడే ల్యాండ్ మేము ముందు ఎక్వైర్ చేస్తాం, 6 నెలల తర్వాత బ్యాలెన్స్ ఎక్వైర్ చేస్తామంటే 6 నెలల్లో డబ్బు రాకపోతే ఇప్పటి నుంచే మనం ఒకేసారి ఎక్వైర్ చేస్తాం. 6 నెలల ముందు ఎక్వైర్ వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇంత విశాల భారతదేశంలో ఎంతో అద్భుతమైన ప్రాజెక్టుకి, ఒక రాష్ట్రం మొత్తం రూపురేఖలు మార్చేసే ఈ ప్రాజెక్టుకి ధనం సమకూర్చుకోవడం అంత కష్టం కాదు. వాళ్ళని కన్విన్స్ చేయండి, కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయండి. కరెక్ట్గా కన్విన్స్ చేస్తే 100% పని జరుగుతుంది, మనకు డబ్బులు వస్తాయి. దాని మీద ఫోకస్ చేసిన తర్వాత మీ డబ్బులు మీరు కూడా మరి అభివృద్ధి శూన్యమైన ప్రజలందరూ అంటున్నారు, సంక్షేమాన్ని ఖర్చు పెడుతున్నారు. కాస్త అభివృద్ధి చేసి రాష్ట్రం కొంచెం సర్ప్లస్ వచ్చేలాగా చేసి కట్టండి పెద్ద విగ్రహం, తప్పే ఉంది. అంతేగాని తగుదనమ్మ అంటే ఈ క్లారిటీ ఏమీ లేకుండా మొన్న జోహార్ అని ఒక సినిమా చూడటం జరిగింది, ఏదో చిన్న బడ్జెట్ సినిమా. ఆ సినిమాలో ఇదే కాన్సెప్ట్. మరి మీరు ఆ సినిమా చూస్తే ఇటువంటి ప్రయత్నం ఇది మంచి టైంలో కరెక్ట్ కాదేమో అనుకుంటారు. ఎందుకంటే ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇలాగే ఆ ముఖ్యమంత్రి వారి తండ్రి గారి ఒక పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ప్రయత్నం జరిగినట్టు ఒక సినిమాలో మనం చూసా. గమ్మత్తుగా ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ సంగతి పక్కన పెట్టి ప్రాజెక్ట్ హైట్ గురించి మాట్లాడుతూ మానేసి గత ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నో డౌట్ ఆయన సమయంలోనే అది స్టార్ట్ అయింది. గతంలో 1941 నుంచి అనుకున్నప్పటికీ హీ డిజర్వ్స్ ఆల్ ద క్రెడిట్. బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం మై డియర్ చీఫ్ మినిస్టర్ సార్, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. కాబట్టి కాస్త సమయం మనం పాటించి ఎత్తు అనుకున్న ఎత్తు కన్నా 196 టీఎంసీలు స్టోరేజ్ అల్టిమేట్గా
1.5 ఇయర్లో మనం అచీవ్ అవ్వాలి. బట్ దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ అంతా మనం ఇప్పుడే కంప్లీట్ చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్ట్ని టాప్ 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 ప్రయారిటీగా దయచేసి పెట్టుకోండి. ప్రయారిటీ అంటే ఇటువంటి వాటి మీద పెట్టాలి, కానీ మనం ఓట్ల కోసం లేదంటే కమిషన్ల కోసం. మరి ఈరోజు చూసా సాక్షి పేపర్లో ఏదో గేదెలు పంపిణీ చేస్తారట. అంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా, ఇప్పుడు గుజరాత్లో అమూల్ ఆర్ ఎన్డీడీబీ వాళ్ళు ఎంతో ఎక్స్ట్రాడినరీగా చేశారు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా ఇలా ఉచితంగా పశువులు ఇవ్వటాలు, లేకపోతే తెలంగాణలో ఇచ్చినట్టు గొర్రెలు ఇవ్వటాలు, ఇటువంటి కార్యక్రమాలు కాదు చేసింది. ఆ పశువులు పెంచే వాళ్ళకి ఓకే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషను. సో వాట్ ఆర్ ఆల్ ద మోడర్న్ టెక్నిక్స్, ఎలాగా ఆ జాతిని అభివృద్ధి చేయాలి, ఫీడ్లో ఏంటి, ఫీడ్ ప్రైస్ తగ్గి క్వాలిటీ ఫీడు ఇవ్వటం ఎలా, ఇటువంటి వాటి మీద అవగాహన కల్పించడం, వాళ్ళకి ఓకే మిల్కింగ్ మెషిన్స్ ప్రొవైడ్ చేయటం. సో మ్యాన్ పవర్ ప్రాబ్లం ఉంటే మిల్కింగ్ మెషిన్ ప్రొవైడ్ చేయటం, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇచ్చి ఆ పశు సంపదను పెంచాలి. కానీ ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఈ స్కీమ్ పెడతారు, మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చేది ఎంత, ముఖ్యమంత్రి గారు సెంటు 30 లక్షల ఫ్యామిలీస్ అంటే 1 కోటి మంది ఆ సెంటు భూముల్లోనే ఉంటారని అనుకుందాం. సో ఇల్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, చాలా గోలుమాలను అంటున్నారు. సరే, అదంతా ప్రస్తుతానికి పక్కన పెడతాం. ఒక సెంటు భూమిలో అంటే ఒక 50 గజాల్లో ఇల్లే కడతారు. మీరు ఇచ్చే ఏదైనా పెంచుతారా, లేకపోతే మీరు ఇచ్చే ఆవునే పెంచుతారా? అల్టిమేట్గా జరిగేది ఏంటి, ఈ కొనటంలో కమిషన్, తర్వాత వాళ్ళు పెంచలేరు. సో ఏ కబేలాకో దాన్ని తరలించడం, పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడం కాదు కదా మీ ఈ చేష్టల వలన. మరి దానికి ఏం పేరు పెడతారో, మరి జగనన్న పాడి పథకం అని పెడతారో ఏంటో. కానీ అదే విధంగా మరి దాని వేరే రకరకాల పేర్లతో ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ఫోకస్ ఆన్ పోలవరం. ఇలాంటి ప్రజల డబ్బుని వృధా చేసే ప్రభుత్వ పెద్దలు డబ్బులు చేసుకోవడానికి వీలుండే ఉన్న ప్రోడక్ట్ని, అంటే వీళ్ళే కూడా అమ్ముతారు, మళ్ళీ అయ్యే తీసుకొస్తారు, ఇక్కడ అమ్ముతారు. సో ఉన్న ప్రొడక్టివిటీని చంపేసే ఇటువంటి కార్యక్రమాలు దయచేసి పక్కన పెట్టి పోలవరం మీద దృష్టి పెడితే రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుంది. మరి ఇవాళ ఎక్కడో మరి ఎవరో చెప్పారు, పోలవరం వస్తే మరి స్టేట్ జీడిపి పోలవరం వల్ల మరి ఒక 40,000 కోట్లు 50,000 కోట్లు పెరిగిపోతుంది అన్నారు. అంత పెరుగుతుందో లేదో, ఐ కాంట్ వోచ్ ఫర్ దట్ నెంబర్. బట్ డెఫినెట్గా అభివృద్ధి చెందుతుంది, బాగా అభివృద్ధి చెందుతుంది. అసలు ముందు అభివృద్ధి కాదు, అసలు ముందు మనం బతకాలంటే మనం పోలవరం అవసరం అన్నదే గ్రహించాలి. ఇక మెయిన్ అంశం ఇళ్ల స్థలాలు. ఇళ్ల స్థలాలు మరి ఏ రోజు ఇస్తామంటున్నారు? క్రిస్మస్ కానుక. అర్థం ఉంటుంది, క్రిస్మస్ కానుకండి. ముందు ఏదో ఓకే అక్టోబర్ 2 గాంధీ గారు, సరే మీరు గాంధీ గారు బాగుంది అనుకున్నాం. సరే దానికి ముందు ఆగస్టు 15 అన్నారు, ఓకే. దానికి ముందు ఏదో మా హిందువుల పండుగ ఏదో కృష్ణాష్టమో ఏదో చెప్పారు, ఉగాది. ఉగాది అంటే అందరికీ, దట్ ఈస్ ఫర్ ఆల్ తెలుగుస్. సమ్ పీపుల్ కూడా టేకింగ్ క్రిస్టియానిటీ, దట్ ఈస్ ఏ డిఫరెంట్ థింగ్. బట్ ఉగాది ఇప్పుడు ఆ ఉగాది మిస్ అయ్యారు. కాబట్టి ఇదంతా చూస్తూ ఉంటే కావాలని ఆడుతున్న డ్రామాలాగా ఎప్పుడైతే మనం ఈ క్రిస్మస్ కానుక ఇస్తా ఉన్నామో ఇదే అన్నమాట స్కెచ్. మనం క్రిస్టియానిటీకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో అందరూ గ్రహించారు. బట్ క్రిస్మస్ కానుకగా అంటే ఇప్పుడు ఈ 30 లక్షల మంది అంటే సుమారు ఇంటికి ఒక 4 వేసుకున్నా మరి 1 కోటి చిల్లర. మరి ఇందులో మరి ఆల్రెడీ కన్వర్ట్ చేసిన క్రిస్టియన్స్ 10 లక్షల మంది ఉండొచ్చు. అంటే ఇంకో 90 లక్షల మందికి మరి ఆ క్రీస్తు ఆ గాస్పెల్ని చెప్పి మత మార్పిడి చేసే ప్రయత్నంగా ఎంతోమంది భావిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు. ఆ రోజు మళ్ళీ పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు, సాక్షిలో ఫుల్ పేజీలు, ముఖ్యమంత్రి జగనన్న క్రిస్మస్ కానుక జగనన్న. దీనికన్నా పేరు పెట్టారు జగనన్న, ఇంకా లేదా? అదే రోజు ఇంకో పేరు ఉంది, జగనన్న తోడని. జగనన్న తోడ, ఇది నీడ. ఒకే రోజు ఓకే, జగనన్న తోడు, జగనన్న నీడ, జగనన్న పాలన పెడతారేమో దాన్ని రేపు ఇందాక నేను చెప్పిన పశువుల ఫంక్షన్కి. సో ఏదైనప్పటికీ కూడా క్రిస్మస్ రోజు
ఒక మత ప్రచారానికి ఒక ప్రభుత్వం పూనుకోవటం అనేది చాలా దుస్సాహసం. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రిస్మస్ రోజు మీరు క్రిస్మస్ కానుకగా ఇళ్ల స్థలాలు ఇవ్వటాన్ని నేను నా నిరసన వ్యక్తం చేస్తున్నా. యూ హ్యావ్ ఇట్ ఆన్ January 1st. ఎన్నాళ్ళు ఆగారు? గత ఉగాది అనుకున్నారు, ఇప్పుడు దాకా ఆగారు. మరి క్రీస్తు పుట్టిన మరి 6వ రోజుకి వచ్చేస్తుంది, 7వ రోజుకి న్యూ ఇయర్ వస్తుంది. అది అందరికీ సంబంధించింది. ఆ న్యూ ఇయర్ రోజు జగనన్న నూతన సంవత్సరం కానుక ఫైన్, అంతేగాని క్రిస్మస్ కానుకలు కుదరవు. ముఖ్యమంత్రి గారు మీరేదో ప్రెస్టేజ్కి వెళ్ళి ఇస్తానంటే రేపో మాపై ఎవరో కోర్టుకు వెళ్తాడు, మత ప్రచారంలో మీరు పాల్గొంటారని. సరే, మతం అంటే గుర్తొచ్చింది, ఇందాక కలెక్ట్ చేశా. ఈ అనంతపురంలో 643, చిత్తూరులో 693, తూర్పుగోదావరి అయ్యో బాబోయ్ 5662, గుంటూరు 4200, కడప 500, కడపలో పెద్ద లేదు, కృష్ణా 4300, కర్నూలు 1000, ప్రకాశం 2495, మా జిల్లా 4300. ఇలా మొత్తం మీద 29,880. సో నెలకి ఒక 15 కోట్ల చొప్పున, సంవత్సరానికి 717 కోట్లు పాస్టర్లకి. అందులో మొన్న మా లీగల్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు తెప్పించారు 65% హిందూస్ దొంగ సర్టిఫికెట్. అంటే 717 కోట్లు ఎవడొక్క సొమ్మని మత ప్రచారాన్ని. 29,880 మంది పాస్టర్లు అండి నమోదు చేసుకున్నవాళ్ళు. వాళ్ళకి 717 కోట్లు సంవత్సరానికి, నెలకి 14,94,00,000. ఎవరి సొమ్ము ఇది? అంటే ఒక మత ప్రచారానికి, మత ప్రచారకులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకూడదని రాజ్యాంగంలో ఉంది. ఇంత భయంకరమైన రాజ్యాంగ ఉల్లంఘననే ఎవరో సహించరు. రేపు మాపో డెఫినెట్గా లీగల్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం వల్ల ఇంకెవరో కోర్టుకు వెళ్ళడం ఖాయం. గౌరవ వేతనం అంట ప్రచారానికి. ఎందుకంటే ఈయన పాదయాత్రలో మాట ఇచ్చారట, అది రాజ్యాంగానికి ఈయన పాదయాత్రలో మాటలకి సంబంధం ఉండదు. పాదయాత్రలో మాట ఇచ్చారు ఇంగ్లీష్ మీడియం చేస్తారని, అది రాజ్యాంగంలోనే. సరే, ఇప్పుడు ఎలాగో పాలసీ మారిపోతుంది, రేపు మాకు సుప్రీంకోర్టులో కూడా అది కొట్టేస్తారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక మంచి అంశం ఏంటంటే, ఈ క్రిస్టియానిటీలో కులం లేదు. వాళ్ళకి సెక్స్ ఉన్నాయి, క్యాథలిక్, ప్రొటెస్టెంట్, సెవెంత్ డే అడ్వెంటిస్ట్, రకరకాలు ఉన్నాయి తప్ప కులం అన్నది లేదు క్రిస్టియానిటీలో. మరి ఒకసారి క్రిస్టియన్ హోల్హార్టెడ్గా జీసస్ క్రైస్ట్ని నమ్మి క్రిస్టియన్ మతం తీసుకుంటే ఆ పేరులో ఒక కులానికి సంబంధించిన టైటిల్ పెట్టుకోవడం అన్నదే, ఇఫ్ సమ్మన్ ఈస్ ఎ ట్రూ ఫాలోవర్ ఆఫ్ క్రిస్టియానిటీ, ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. సరే, చాలామంది ఏదో చౌదరి అనో క్రిస్టియానిటీ తీసుకున్నా, రాజనో రెడ్డనో కూడా కొంతమంది పెట్టుకుంటున్నారు. అది సమంజసం కాదు. మరి కులరహితమైన ఒక మతంలో మరి కొందరు పెద్దలు ఉంటూ ఒక కులాన్ని ఎందుకంత దారుణంగా ప్రోత్సహిస్తున్నారనడానికి ఒక 2-3 లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. నిన్నగాక మొన్న అంటే 17వ తారీఖు ఒక 4 డిఎస్పీ పోస్టింగ్ అయినాయి. ఓన్లీ 4 అయినాయి 17వ తారీఖు. రమేష్ రెడ్డి డిఎస్పీ ఆవనిగడ్డ కృష్ణా డిస్ట్రిక్ట్ మచిలీపట్నం డిఎస్పీ, నాగేశ్వర్ రెడ్డి డిఎస్పీ మార్కాపుట్టు నందిగామ, శ్రీనివాసరెడ్డి డిఎస్పీ తుళ్ళూరు టు విజయవాడ సెంట్రల్, వీరాంజనేయ రెడ్డి డిఎస్పీ ఫ్రమ్ విజయనగరం టు నర్సాపురం. అంటే నా కాన్స్టిట్యున్సీలో ఓ రెడ్డి గారిని కనుక్కున్నా, ఆయన ఎవరో రాయలసీమ నుంచి వచ్చారట. సో నెల్లూరా ఏం మరి అత్తరు రాయలసీమ ఉంటుంది బహుశా. ఏదైనప్పటికీ మరి ఈ రకంగా ఒకే రోజు ఇచ్చిన జీవోలో మరి కేవలం మరి కులానికి తావులేని మతంలో ఉంటూ మరి ఈ రకంగా మరి ఒకే కులానికి సంబంధించి ఇది కాక 18వ తారీఖు ఇంకోటి ఎవరో ఒక కృష్ణ కిషోర్ రెడ్డి గారు రిటైర్ అయ్యారట, కానీ ఆయన సర్వీసెస్ చాలా అవసరం అట. ఆయనకి మళ్ళీ ప్రవీణ్ ప్రకాష్ గారు పోస్టింగ్ ఎక్స్టెన్షన్ ఇచ్చాడు.
అలాగే ఇంకో వెంకటరెడ్డి గారట, ఎన్ వెంకటరెడ్డి, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ డ్యూ టు రిటైర్ ఫ్రమ్ సర్వీస్ ఆన్ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ superannuation on 39/2020. Government has decided to utilize his services for a period of 1 more year. సో చెప్పొచ్చేది ఏంటంటే, ఈ కులం అన్నదే లేని క్రిస్టియానిటీలో ఉంటూ ఆ పెద్దలు మరి వై దిస్ కులవెర్రి, ఆ మధ్యన పాపులర్ సాంగ్ వచ్చింది, వై దిస్ కులవెర్రి అని. అది కులవెర్రి అనుకో, వై దిస్ కులవెర్రి అని ప్రజలు పాడుకోవాల్సిన పరిస్థితి. అసలు నిజంగా చెప్పాలంటే కొంత అంటే నేను కూడా బైబిల్ని అర్థం చేసుకోవడం కోసం చదివాను. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ బైబిల్, దో ఐ బిలీవ్ ఇన్ భగవద్గీత, దో ఐ బిలీవ్ ఇన్ సనాతన ధర్మ. బైబిల్లో యాక్చువల్గా జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరత్ ఐడియా ఉంది కదా, జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరత్. నజరత్ ఈజ్ ఇజ్రాయెల్. జీసస్ క్రైస్ట్ ఈజ్ బోర్న్ ఎట్ బెత్లెహెమ్. బెత్లెహెమ్ ఈజ్ ఇన్ ప్యాలెస్టైన్. ఇజ్రాయెల్లో 80% of the Israelis are Jews or they follow Judaism. David is there. And 14% are Muslims, Arabs. Only 2% Christians are there in Israel where Jesus Christ has moved around. And I have put in the ఇప్పుడు పాలస్తీనాలో 80% ఆఫ్ ద పాలస్టైన్స్ దే ఫాలో ఇస్లాం. సో ఇదంతా ఎందుకు అంటున్నానంటే, మనకి ఓకే ఆ మతం మంచి మతమే, కానీ ఆ మతంలో ఉన్నది చెప్పింది పాటించండి. అంతేగాని పాటించకుండా మనకు కావాల్సినట్టు మనం కులం లేని మతంలో కులాన్ని చూపించి ఆ కులానికే ప్రయారిటీ ఇచ్చి మనమేమో అన్ని కులాలని సమానంగా చూస్తామని చెప్పి మరి ఇలాంటి పోస్టింగ్లు అన్నీ చూశారనుకోండి, మరి జనాలు అనుమానం వస్తుంది కదా, ఏంట్రా బాబు చెప్పింది ఒకటి చేసేది ఒకటి. సో కాబట్టి కొంచెం ఈ కులాల విషయంలో కూడా సంయమనం పాటించమని చెప్పి మరి వీటికి కాస్త ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నా ఏదో ఇంకా నాకు కావాల్సింది నేను చేస్తాను అన్నట్టు ముందుకెళ్ళిపోతే భవిష్యత్తుకి మంచిది కాదు. ప్రస్తుతానికి కొంత ఇబ్బంది లేకపోవచ్చు, కానీ దయచేసి ఇంకొకసారి మరి చూడండి. ఆ తర్వాత ఇవాళ చాలా సెన్సేషనల్గా మరి పొద్దున్న పేపర్లో చూసాం, నో డౌట్ ముఖ్యమంత్రి సమయం పడతాను అంటే ఒకే ఒక సామాజిక వర్గానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. చూసారా? ఏమలేదు, పాదయాత్రలో మా ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు సేవ చేస్తారు. ఇప్పుడు ఒంట్లో బాగోకపోయినా కాలు బాగోకపోయినా కొంచెం పాదయాత్ర చేసినప్పుడు కొంచెం బాడీ పెయిన్స్ వస్తాయి కదా, ఈజ్ గాట్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్, డాక్టర్ గారు అనుకోవచ్చు, థెరపిస్ట్ అనుకోవచ్చు, ఏదైనా ఆయనకి బాగా సేవ చేశారు. ఇప్పుడు మా దుర్గాప్రసాద్ గారు మా అందరికీ ఎంతో కావాల్సిన వ్యక్తి. సరే, ఆయన దురదృష్టం కరోనా మరి ఆయన్ని కబలించింది, చాలా దురదృష్టం. తిరుపతి ఎంపీ గారు మా అందరికీ ఎంతో ఇష్టం. ఆయన బల్లి దుర్గాప్రసాద్ గారు ఎక్స్ మినిస్టర్ కూడా, సీనియర్ ఎమ్మెల్యే. సరే, వారు చనిపోతే మరి నార్మల్గా మరి అది సమంజసమని మనం చెప్పడానికి లేకపోయినా ఒక రిచువల్ ఫాలో అవుతున్నాం. వారి కుటుంబంలో ఉన్న ఎలిజిబుల్ పర్సన్కి ఆ టర్మ్ వరకు, ఆ బై ఎలక్షన్ ఆ టర్మ్ వరకు ఇవ్వటం అనేది ఒక రివాజ్గా, మరి ఎలా అయితే మరి మా రాజశేఖర రెడ్డి గారు ఆయన సడన్గా మరి భగవంతుడి సన్నిధికి వెళ్తే మరి మా ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నారు. మరి కోరుకోవడంలో తప్పులేదు. ఎందుకు మరి దుర్గాప్రసాద్ గారి విషయంలో మరి ఆయన్ని అలా ఫ్యామిలీలో ఎవరికి ఎమ్మెల్సీ చేస్తారంట, ఇవాళ పేపర్లో చదివాం. మరి ఆయనకి మరి సేవ చేసే సేవ మంచిదే, సేవాభావం, కానీ మరి ఆ ఫ్యామిలీకి ఇంత అన్యాయం చేసి మరి ఈయనకి సేవ చేసే, ఈయన బాడీ పెయిన్స్ తగ్గించే మరి ఈయన బాడీ డాక్టర్ గారికి మరి ఎంపీ స్థాయి కల్పించాలనుకోవటం
ఎంపీ గారి అబ్బాయినో లేకపోతే మిసెస్నో మరి ఏదో ఇస్తే ఎమ్మెల్సీ, ఎందుకంటే ఎమ్మెల్సీ మరి ఆయనే రద్దు చేయమని చెప్పారు. మరి రేపో మాపో రద్దు అయిపోయాయి, మా ముఖ్యమంత్రి గారు ఆశయం నెరవేరితే రేపో మాపో రద్దు అయిపోయాయి, ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వాలి? గురుమూర్తి గారికి ఎమ్మెల్సీ ఇచ్చుకోవచ్చు కదా అని ప్రజలు భావించే పరిస్థితి ఉంది. రేపు తిరుపతి ఎలక్షన్ మరి మనం ఫేస్ చేయాలంటే మరి ప్రజల్లో అనాథగా ఆ కుటుంబానికి ఇస్తే బాగుంటుందనే సెంటిమెంట్ ఉంది కాబట్టి మరి వీలైతే ఆ సెంటిమెంట్ పాటిస్తే మరి గతంలో వచ్చిన మెజారిటీ వస్తుంది. లేదంటే మరి ఏమన్నా కొంచెం ఇబ్బంది ఉంటుందేమో అని నా భావన. అందరూ మీ మొహం చూసే ఓట్లేస్తారు కాబట్టి అక్కడ దుర్గాప్రసాద్ గారి కుటుంబం మొహం ఆయన మొహం ఎవరు చూస్తారని మీరు మీ మనుషులందరూ మీ ఎమ్మెల్యేలు పైకి మాట్లాడి నిజమని మీరు అనుకుంటే అది మీ ఇష్టం. ఓకే, ఇదేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి సార్, లేకపోతే మంచి మాటకి వెళ్ళిపోదాం. వాళ్ళు చాలా 40 నిమిషాలు అయిపోయింది. ఏం లేదు సార్, ఇవాళ కూడా మీ విజయసాయి రెడ్డి గారు ర్యాలీ నిర్వహించారు. ఇవాళ ఇంకో ర్యాలీ, ఇంకో ర్యాలీ ఏది మొన్న ర్యాలీ కాకుండా అయిపోయింది. ఇప్పుడు ఎంతమంది? యూటీజింగ్ కోసం, యూటీజింగ్ వ్యతిరేకంగా మరి ఇవాళ ఒక 4-7 మందితో మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు. ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. చాలా మంచి పాయింట్ మాట్లాడాడు. వీళ్ళకి ఎక్కడ అన్యాయం చేయాలని ఆయన నిలబడతాడు. మరి ఆయన మనసులో గౌరవించడం అనేది నా ఉద్దేశం. అదే మనసులో వచ్చిన మాట. అనువంశ పారపర్యంగా ఉన్న మా అశోక్ గజపతిరాజు గారిని తీసేసి సంబంధం లేని మరి సంచేత శర్మ గారిని కేవలం స్త్రీలంటే ఉన్న గౌరవంతోనే ఆయన తీసుకొచ్చారు కాబట్టి అదే ఆయన మనసులో వచ్చిన మాటగానే భావించాలి. ఇంకేమన్నా అడిగితే అడగండి. స్కీమ్స్ అండి, ఉచిత పథకాలు అవసరం లేదు, మౌలిక వసతులు డెవలప్ చేసి సరిపోతుంది. ఏం దాంట్లో స్పష్టమైన ఉచిత పథకాలు అవసరం లేదని నేను అంటున్నా. ఉచిత పథకాలు అవసరం ఉన్న మేరకే ఉండాలి. ఇప్పుడు 45 సంవత్సరాల నుంచి మనం ఇస్తున్నామండి. ఆ 45 సంవత్సరాల తర్వాత మీరు ఇచ్చేదే పెన్షన్. అంటే ఏదో పేరు పెట్టుకోండి, మేము ఓట్ల కోసం ఇస్తున్నాం, ఏదో పేరు మీరు పెట్టుకోండి, మేము పెడతాం. నా పాయింట్ ఏంటంటే ఏదైతే మీరు ఇస్తున్నారో 40 సంవత్సరాలకు ఎవడో ముసలివాడు అవడం, 70 సంవత్సరాలకు కూడా ఎవడో ముసలివాడు అవ్వట్లేదు. ఆరోగ్యం అంత ఇంప్రూవ్ అయిపోయింది. 40 సంవత్సరాలు ఎప్పుడు లెక్కది? 40 సంవత్సరాల నుంచి మీరు నువ్వు ముసలివాడు అయిపోయావు, నీకు పెన్షన్ అని చెప్పి ఆ క్రియేటివిటీని చంపేయకుండా ఒక నెలకు 2,000 ఇస్తున్నారండి, సంవత్సరానికి ఒక 40,000. చూడాల్సిన లైవ్లీహుడ్ ఈ పర్టికులర్ పని చేయండి అని పని చేయడానికి ప్రోత్సహిస్తే ప్రొడక్టివిటీ జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఇలా చెయ్యాలి అంటే మీరు ఎక్కువ రోజులు ఇవ్వలేరు. 2 రోజులు ఇస్తాడు ఈయన, ఇంకొక 6 నెలలు చూడండి, ఇంకో 6 నెలల తర్వాత ఏది ఉండదు. ఇంకప్పుడు పని చేయలేరు, ఖాళీగా కూర్చొని తినడానికి అలవాటు పడతారు. లేదనేది ఆ డబ్బు ఇవ్వండి, మీ దగ్గర ఉంటే ప్రొడక్టివిటీ ఇవ్వండి. ఏ స్కీమ్ అయినానండి, అంటే పనికి వచ్చే స్కీమ్ ఏమని చెప్పండి. అమ్మఒడి ఉంది, అమ్మఒడి ఉంది. ఎక్కడికి వెళ్తాం డబ్బు? మనం గతంలో స్పష్టంగా చెప్తున్నాం, నాన్న గుడ్డికే కదా అది వెళ్ళి ఎవరు ఉంచుతారా? అమ్మాయి అకౌంట్లో ఉంచుతారా? నిజంగా సిన్సియర్గా ఉంటే అమ్మఒడి, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచండి, స్కూల్కి వెళ్ళడానికి ప్రోత్సహించండి. ఆ బెల్ట్లో మీ బొమ్మలు వేసుకోకండి, మహానుభావులు బొమ్మలు వేయండి. ఆ బ్యాగ్ మీద మీ బొమ్మలు ఎందుకండి? మహానుభావులు బొమ్మలు వేయండి, మంచి వాళ్ళ బొమ్మలు వేయండి. అంటే ఈ చెడ్డవాడని నేను అంటలా, కానీ మన బొమ్మలు మనం వేసుకుని ఎవరు ఖర్చుతో మన బొమ్మలు మనం వేసుకుని అది పద్ధతి కాదు. ఏ స్కీమ్ అయినా సరే అది అల్టిమేట్గా వాళ్ళకి లాంగ్ రన్లో ఉపయోగపడాలి. మీరు ఎంతైతే సంక్షేమాన్ని ఖర్చు పెట్టాలనుకుంటున్నారో అదే సంక్షేమాన్ని ఖర్చు పెట్టేదాన్ని ఎలాగ ఆ ఇన్వెస్ట్మెంట్ అభివృద్ధిలో భాగం అవుతుంది అనేది ఆలోచించాలి. ఎంతసేపు నాకు ఓటు నేను అకౌంట్లో వేసాను ఓటు అనుకుంటే రావు ఆ ఓట్లు. అభివృద్ధి లేని సంక్షేమం ఎక్కువ రోజులు నడవదు. ఇంకొక 6 నెలలో 8 నెలలో గ్యారంటీగా ఇవన్నీ ఇప్పుడే జీతాలు టైంకి ఇవ్వలేకపోతున్నాం. 1వ తారీఖు జీతాలు ఇచ్చి చాలా రోజులు అయింది, మరి పెన్షన్లు ఇవ్వలేదు. అయినాక ఒక అన్నీ మేము చెప్పినవి చేసామంటారు, కానీ చెప్పినవి ఏం చేశారు? చాలా చేయలే. మరి పిఎఫ్లో మరి మ్యాచింగ్ అక్కర్లేదన్నారు, దాన్ని వదిలేశారు. ఈ పెన్షన్ కూడా ఊరికే ఆయన 2,000 అన్నాడు, ఇది 3,000 అన్నాడు. ఏమైంది? చివరికి పెంచే పరిస్థితి లేదు, పెంచితే ఇచ్చే పరిస్థితి లేదు. ఏదైనప్పటికీ కూడా నా పాయింట్ ఒకటే, సంక్షేమానికి మీరు ఎంతైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నారో అది సంక్షేమ పథకం పేరు పెట్టినప్పటికీ కూడా అల్టిమేట్గా అది వారి అభివృద్ధికి ఎలాగ ఉపయోగపడుతుంది అనేది చూసి ఎకానమీ డెవలప్మెంట్కి
మీరు ఇచ్చే సంక్షేమం కూడా ఏ రకంగా దోహదపడుతుందో చూడాలి. ఇప్పుడు 40 అంటారు, రేపొద్దున నాకేదో లేకపోతే నాకో లేకపోతే తిరుపాల రెడ్డికో లేకపోతే ఇంకోళ్ళకో రాజకీయాల్లోకి వచ్చి నేను 40 ఏళ్ళకి ఇచ్చేస్తానంటాడు పెన్షన్. లేకపోతే అసలు పుట్టిన తర్వాత అసలు చిన్నప్పటి నుంచి 5 ఏళ్ళ దాకా కనీసం ఊహ కూడా రాదు. మరి అప్పుడు కూడా పెన్షన్ అవసరమే. ముసలోడు పరిస్థితి ఏంటో, పుట్టిన పిల్లలు 5 సంవత్సరాల దాకా పరిస్థితి అదే కదా, ఎందుకు ఇవ్వకూడదు నీకు ఎవడో లాజిక్ చెప్తాను. జగనన్న శిశు పథకం అని చెప్పి శిశు పెన్షన్ అని చెప్పి ఇంకోటి పెట్టచ్చు. ఇలాగా మనం కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోకపోతే డబ్బులు లేవు, మనం కుదరడానికి లేదు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం బిల్డ్ చేసుకుంటానికి లేదు, ఎక్కడికి వెళ్తాం మనం అన్నది ఆలోచించుకోవాలి. నేను సంక్షేమ పథకాలకు ఎగేన్స్ట్ కాదు, ఐ సపోర్ట్ సంక్షేమ పథకాలు. బట్ ఆ సంక్షేమ పథకాలు అభివృద్ధికి ఎలాగ ఉపయోగపడుతుంది అనేది చూసుకోకుండా కేవలం సంక్షేమ పథకాలని అప్పనంగా ప్రజల సొమ్ముతో ఓట్లు తెచ్చే యంత్రాలుగా, అభివృద్ధి 1 రూపాయి కూడా లేకుండా ఇప్పుడు రోడ్లు లేవు, కార్లు మునిగిపోతున్నాయి రోడ్లు. మరి ఏంటి పరిస్థితి? మరి గతంలో వర్క్ చేసిన వాళ్ళకి పేమెంట్లు ఇవ్వట్లేదు, మరి అక్కడ కక్షపూర్వకంగా కొన్ని పేమెంట్లు ఇవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ కింద రిలీజ్ చేసింది కూడా అది ఎవరో తెలుగుదేశం వాళ్ళకో లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళకో వెళ్తుందన్న ఒక దృష్టిలో పేమెంట్లు ఇవ్వట్లా. ఎంత అన్యాయం అది. సరే, మిగిలిన బిల్లులు డబ్బులు లేక ఇవ్వట్లేదు, అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపింది, అయినా సరే ఆ డబ్బులు కూడా రిలీజ్ చేసింది. నేను కూడా రిప్రజెంట్ చేశాను కేంద్రానికి. సో ఇప్పుడు ఆయన గోయింగ్ టు రైట్ లెటర్ ఆల్సో, ఏదైతే ఇలాగా మళ్ళీ ఆ పాస్టర్లందరికీ ఇస్తున్నారో రాజ్యాంగ వైలేషను, I have dictated the letter. I will be sending that letter today to Honorable President of India, and I will also send a letter to the Honorable Prime Minister. ఇటువంటి రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయి ఇక్కడ, ఆపమని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఆపట్లేదని చెప్పి I will take it up. As a citizen of the country, when there is a constitutional violation, it is my responsibility. ఇది మా పార్టీ విధానం ఏం కాదు, ఇది మా ప్రభుత్వ విధానం. మా పార్టీని నేను తప్పు పడతాను, ప్రభుత్వంలో తప్పు చేసినప్పుడు తప్పుని ఎత్తి చూపెడతాం అనేది నా బాధ్యత, నేను ఎత్తి చూపిస్తాను. రాజ్యాంగ వైఫల్యాలు కూడా లేఖ రాస్తారా? ఈ రాష్ట్రపతి పాలన గురించి చెప్పారు కదా సార్, మన రాష్ట్ర ఎన్నికల సమయం మీద అంటే ఏంటి అంటే ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థకు గౌరవం ఇవ్వాలి. ఆ బాధ్యత ఎవరైనా ఆదమర్పుగా తప్పుగా మాట్లాడినా సరే సరిదిద్దవలసిన బాధ్యత ప్రభుత్వంలో ఉంది. అసలు ప్రభుత్వమే రాజ్యాంగ సంస్థకి గౌరవం ఇవ్వకపోతే ఆ ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలి, ఎలా గౌరవిస్తారు? ఎలక్షన్ అనేది జరగాలండి. ఇప్పుడు డిస్కస్ విత్ స్టేట్ గవర్నమెంట్ అని సుప్రీంకోర్టు జరిగింది. డిస్కషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ డిస్క్రిషన్ ఈజ్ డిఫరెంట్. డిస్క్రిషన్ ఈజ్ విత్ ద ఎస్సీసీ, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారిది డిస్క్రిషన్. Discussion has to be made with political parties as well as state government. But the discretion is not with the state government. The election commission అడగొచ్చు. ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ అనేది లేకపోతే కుదరదు కాబట్టి ఎన్నికల వ్యవస్థ పెట్టారు. సో ఆయన డిసైడ్ చేసేసుకుంటే మాకు సుప్రీంకోర్టు చెప్పిందని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అన్వయించుకుంటే ఏమవుతుంది? రేపు ఎంత ముట్టుకెళ్ళి పంపుతారు. డెఫినెట్గా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ విల్ గో టు హైకోర్టు యాజ్ వెల్ as సుప్రీంకోర్టు. ఎలక్షన్స్ విల్ హ్యాపెన్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. మనం మర్యాద ఒప్పుకుంటే మంచిది, లేకపోతే మరి పర్యవసానాలు గతంలో చూసాం. ఏముంది 110 కేసులు పోయి ఇంకొక 5 కేసులు ఇంకో లెటర్ రాస్తాం, కోర్టులు మమ్మల్ని గౌరవించట్లేదు, మా ప్రజల్ని మమ్మల్ని కోర్టులు పరిహాసం చేస్తున్నాయని ఏదో రాసుకుంటాం. సరే, మళ్ళీ మనం ఎలాగో మంగళవారం కలుస్తాం కాబట్టి చాలా విషయాలు అప్పుడు మాట్లాడుకుందాం. మంచి మాటకి వెళ్ళిపోదాం. ఒక్కసారి అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు, ఈ గోడ పైన ఒక సందేశం రాయి, అది ఎలా ఉండాలంటే సంతోషంగా ఉన్నప్పుడు చదివితే దుఃఖం కావాలి, దుఃఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషం రావాలో కావాలి. శ్రీకృష్ణుడు అప్పుడు ఇలా రాశాడు, ఈ సమయం వెళ్ళిపోతుంది, రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు, ఈ సమయం వెళ్ళిపోతుంది అన్నది గ్రహించాలి. ఇప్పుడు కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ సమయం వెళ్ళిపోతుంది అని సుఖంగా ఉండాలి. ఇప్పుడు సుఖంగా ఉన్న వాళ్ళు కూడా రోజులని మనే కాదురా, ఈ సమయం వెళ్ళిపోతుంది, సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మరి నిజంగా మరి కృష్ణుడు అర్జునుడికి మరి ఇది నిజంగా ఆయన చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ ఎవరో చాలా చక్కగా రాశారు.
చాలా అద్భుతమైన పోస్టింగు ఇది. ఈరోజు మంచి మాట. మళ్ళీ రచ్చబండలో మంగళవారం నాడు మరిన్ని రాష్ట్ర ప్రజల సమస్యలతో తొలగి